కానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్ మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే, అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి. నో, దగ్గర అయిపోయిందే. రే, నా ఫిగర్ వచ్చిందిరా. అయ్యో, నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా. అయ్యో, తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో తెలియట్లేదే. రేయ్, నేనే ఊరు మార్చేసాం, పేరు మార్చేసాం కదా అని సర్టిఫికెట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను. సూపర్, మంచి పని చేశాను. ఫస్ట్ స్కూల్ డిస్పర్స్. అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి? అదిగో వస్తుంది చూడు. ఒరేయ్, తలుపు తెరవచ్చు కదరా. అమ్మమ్మమ్మమ్మ, నువ్వెక్కడికమ్మా? తలుపు తెరవడానికి గ్యాస్ వాసన వస్తుంది చూడమ్మా. నువ్వే కదా. ముందు మేడం మీదకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయమ్మా. దానికెందుకురా మేడం మీదకి వెళ్ళాలి? అయ్యో, అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే. కూలు 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 కూలుగా ఉండమ్మా. ఎలాగోలా మేనేజ్ చేయరా. వీడొకడు ప్రభుదేవ కజిన్ కదరని పెద్ద ఫీలింగ్. ఎనీ ఐడియా? నీ ఫ్రెండ్ ఆలోచించుకో. అమ్మ కదా ముగించాడు అంటే ముగించాడు కదా క్రిస్ గెయిల్. కర్రతో కొడితే రక్తం రాదు, మైకం వస్తుందని డాక్టర్ చెప్పారా? డైరెక్ట్ రివ్యూ చెప్పారు. ట్రై ట్రై. ఏంట్రా మీ ఆకతానికి హద్దే లేదా? ఎవరో బెల్లు కొడుతున్నారు. ఉండమ్మా ఉండమ్మా, నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. ఏం తప్పు చేసావురా? ఎరా, నర్సు వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా? అవునమ్మా అవునమ్మా, ఆ అమ్మాయినమ్మా ఇప్పుడు బయట నుంచోనుంది. మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా. పాప అమాయక పిల్లలా ఉందిరా. నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా. నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డ్ వరకు తీసుకురావాలి. ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంతా వివరంగా చెప్పి నీ లవ్ ని కట్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇంత ఫ్రాడ్ పని చేస్తాడా? బాయ్స్, ఇప్పుడు ఏం చేద్దాం రా? దాక్కుందాం. హాయ్ ఆంటీ. రాయ్ అవుట్. తొప్పకరా, త్వరగా వచ్చి ఇక్కడ ఎక్కడైనా దాక్కోరా. రెమో సిస్టర్ ఉన్నారా? అమ్మాయి అమ్మా లోన స్నానం చేస్తుంది. ఏంట్రా మీ అమ్మ కూతురు స్నానం చేస్తుందట? అవును, నన్ను అంటుందిరా. భలే ఫ్యామిలీ. చాలా అందంగా ఉంది. ఒసేయ్, అయ్యో పేరు మర్చిపోయానే. మా అమ్మాయి పేరేంటన్నా? రెమో. రెజీనా మోట్వానీని షార్ట్ గా రెమో అని పిలుస్తాం. రేమో రేమో ఇట్రారా. రావే, త్వరగా స్నానం చేసిరా. మా అమ్మ కూడా భలే పెర్ఫార్మ్ చేస్తుంది కదా. అయ్యో అమ్మా, ఇలా కూర్చో. ఏంటంటే ఒట్టి మేకులున్నాయి, ఫొటోస్ పెట్టలేదా? ఫోటో పెడితే 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 పట్టేస్తావు, పెడితే పట్టేస్తావు. రైమింగ్ రైమింగ్. నీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? కాఫీ ఆంటీ. కాఫీ తీసుకొస్తాను. భలే అందంగా ఉందిరా. నవ్వుకోక చెప్పేసిందా? నో నో, వన్ సైడ్ లవ్. మరి చేసేది ఏదో పని, ఇవి నీకు కంపెనీ. ఎవరితో మాట్లాడుతున్నారా? నాకు కొంచెం పిచ్చి, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఒక్కదానివే నిజం మాట్లాడుతున్నావు. ఆంటీ, ఇక్కడికి వచ్చేసావా అమ్మా? వాసన అదిరింది. ఏం వంట చేస్తున్నారు? సాంబార్ అమ్మా. ఎవరెతను? గ్యాస్ అబ్బాయి అమ్మా. మొహానికి ఆ పిండేంటి? అదే ఎండకి వెళ్లేలోగా దోశ అవుతుంది, నేను అలా పీక్కొని తింటాను. ఉప్పు ఎక్కువగా ఉందమ్మా. వసారా వసారాలో వెయిట్ చేస్తానని చెప్పాను. గొడవ వదిలిందిరా బాబు. వాసన చాలా బాగుంది. నాకు అస్సలు వంట రాదా ఆంటీ? అదేం పర్వాలేదమ్మా, అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఇదేం సాంబార్ ఆంటీ? అదా, బెండకాయ బ్రెయిన్ పెరగడానికి. ఓకే ఓకే. ఇంకేమేమి వేస్తారు ఆంటీ సాంబార్లో? ఏంటంటే ఆ సౌండ్? తనే మీ ఫ్రెండ్. ఓ సరే, నేను వెళ్ళి చూసేస్తాను. వెళ్ళమ్మా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. అమ్మా, సిస్టర్ సిస్టర్. హలో డాక్టర్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే, తలుపు తీయండి. నేను డ్రెస్ చేసుకున్నాక వచ్చి మిమ్మల్ని కలుస్తానుగా. లేదు, తను ఎక్కడన్నా చూసారా మీరు?
అదే ఆ విసిల్. ఎందుకు అడుగుతున్నారు? వాడిని లవ్ చేయలేదుగా మీరు. అది కాదు, నేను తనని టైం అయిందమ్మా, ఎప్పుడు చూసినా అలంకరించుకుంటూనే ఉంటుంది. నువ్వు ఉండమ్మా. పర్లేదు ఆంటీ. ఏయ్, అచ్చు అలాగే ఉన్నావురా. వే అది ఏం లేదు, మగపిల్లాడు పుట్టలేదని ఒకటే దిగులు మా మమ్మీకి. సారీ. పర్ఫామ్ చేయమ్మా. ఆ, ఇంకేంటి, ఏంటి విషయం? అందరం కలిసి షాపింగ్ కి వెళ్తున్నాం. మీరు వస్తే బాగుంటుంది. ఆ, నేను రాను, మీరు వెళ్ళిరండి. ఆ పిల్ల అంతలా పిలుస్తుంటే వెళ్ళి రావచ్చు కదే. తను నీతో వస్తుందిలే అమ్మా, నువ్వేం దిగులు పడుకో. సరే ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. సిస్టర్, వస్తున్నాను, మీరు వెళ్తూ ఉండండి. రేయ్, ఈ పిల్ల నాకు బాగా నచ్చిందా. Thank you. తన కోసం ఏం చేసినా తప్పు కాదు. రేయ్, ఆ పిల్లని వదిలేకురా. ఆ గ్రీన్ చూడండి. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇది చూడండి, చాలా బాగుంది కదా విశ్వ? ఇది కూడా చాలా బాగుంది. అమ్మా ఇది బాగుంది కదా, ఇది ఓకే. బాగుంది. పింకా, నీ కలర్ కి గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేయి. గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. బార్డర్ ఎంత పెద్దదో, బాగుంది. అమ్మా నాకు పింకే నచ్చిందమ్మా. కావ్య, నీకిదే సూట్ అవుతుందని అందరూ అంటున్నారుగా, వెళ్ళి కట్టుకురా పో. ట్రై చేయరా. ప్లీజ్. ఏమండి, మీకేది కావాలో వద్దో మీ అమ్మ నాన్నలకు తెలుసు, కానీ మీకేది ఇష్టమో మీకు మాత్రమే తెలుసండి. ఇది మీకు ఇష్టమైంది, అది వాళ్ళకిష్టమైంది. మీకేది కావాలో డిసైడ్ చేయాల్సింది మీరే. ఎవరిని సెలెక్ట్ చేయబోతుందో తెలియట్లేదే. సూపర్ గా ఉన్నావమ్మా. నీ చాయిసేనమ్మా కరెక్ట్. నాకు నచ్చలేదు, గ్రీన్ డే ప్యాక్ చేయమన్నాడు. దాట్స్ మై ఫేవరెట్ కలర్. విశ్వ ఆగరా. మీకు ఇష్టమైన చీర కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నారు. మీకు ఇష్టమైన వాడిని చేసుకుంటే మీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది. అదే టైం అయింది, నేను బయలుదేరుతాను అంటున్నా. ఎక్కడికి వెళ్తారు? లేట్ నైట్ అయింది, వర్షం ఒకటి పడుతుంది. ఇక్కడే ఉండిపోండి. అయ్యో, అలాంటి కామెడీలు చేయకండి, నేను బయలుదేరుతానండి. సరే వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి. డాక్టర్, డాక్టర్, ఈ డ్రెస్ తో ఎలా పడుకోగలను? ఓ ఈ నైట్ టైంలో నైట్ ఇచ్చి చంపుతున్నావు కదే. ఏంటి సిస్టర్, నైటీ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమిటి ఆటలాడకండి. మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడ వెళ్ళి పడుకుంటాను. సిస్టర్, ఊరికే కామెడీ కామెడీ. సరే కామెడీ చేసిన చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు. నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్ వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో ఒట్టేసిన మొహం చూడు, మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. జియా చెలి, చా చెలి.
లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకొని. సిస్టర్ అమ్మయ్య పడుకుంటారు. హలో ఓయ్ సెల్ఫీ, ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వా? వెంట పన్ను విసిలేను అన్నావు, కాల్ చేస్తున్నావు? ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా. ఏంటి, నాకేమైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోవాలా? లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకోకే. నీకోకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు. నన్ను పెళ్లి చేసుకో. ఇది చాలా టూ మచ్ చెప్తున్నా. ఏది? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి వెనక తిరగటం. ఏ నమ్మకంతో నా వెనక తిరుగుతున్నావు? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయివి నాతో కాఫీ తాగడానికి వచ్చావే, ఆ నమ్మకంతోనే. ఓయ్, నేను మాట్లాడడం ఇంకా పూర్తవలేదే. కాఫీ చల్లారే వరకేగా అన్నావు. ఏయ్, ఆగు కావ్య, నాకింకా సమాధానం చెప్పలేదే. దీంతో ఆపేద్దాం. అందమైన అమ్మాయిలు ఆపేద్దాం అనకూడదు, ఇలా పట్టుకుందాం అనాలి. ఓయ్, నీ పేరేంటి? ఓయ్, చల్లగా ఉంది కదా? నాకు వేడిగా ఉంది. నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చని అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి, నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో, ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య, ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి.
నీ చేతికి ఉంగరం లేకుండా నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? ఓయ్ రేపు చెప్తా. సరిగ్గా అప్పుడు పూణేలో పెద్ద వర్షం. ఏమిటి ఇలా తడిచిపోయొచ్చా? బుద్ధుందా? డార్లింగ్ ఎక్కడైనా వెయిట్ చేసి వచ్చి ఉండొచ్చు కదా.